ఎంతో టేస్టీగా ఉండే వడియాలు ముక్కల పులుసు తయారీ విధానాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. నమస్తే, నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. పులుసుకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పెసరపిండి వడియాలు, దోసకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, అలాగే బెండకాయ ముక్కలు. ముందుగా ఒక వెడల్పాటి దాకా తీసుకున్నానండి. అందులో వడియాలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకొని వడియాలను వేయించుకుంటున్నాను. వడియాలని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ వేయించుకోవాలి. ఇంత ఎర్రగా వేగేలాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే దాకలో మరి కాస్త నూనె వేసుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే పులుసుకి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకుందాం. ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు వేసానండి. అంటే కాస్త పులుసు కదా, ఎక్కువ ఉప్పు పడుతుంది. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసాను. దీన్ని బాగా కలిపేసి మనం సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఓకే అండి, ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడ కారం వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసాను నేను. ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా దోసకాయ ముక్కలోని ములక్కాడ ముక్కలు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ముందుగా వీటిని మగ్గించుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇవి సకానికి పైగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మిగతా ముక్కలు వేసేసుకుందాం. వంకాయలు, బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వీటిని కూడా బాగా కలిపేసి స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టి మగ్గించుకుంటున్నాను నేను. ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే ఉడికినట్టు ఉంటాయి కానీ కూర పెద్ద టేస్ట్గా అనిపించదు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేసుకుంటున్నాను. మీకు ఎంత పులుపు కావాలంటే అంత టేస్ట్కి తగ్గట్టుగా చింతపండు వాడుకోండి. నేను కాస్త ఎక్కువే కాబట్టి ఎక్కువ చింతపండు రసమే వేస్తున్నాను. చూసారుగా, ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలి పులుసుని. పులుసు బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన వడియాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పెసరపిండి వడియాలు పులుసులకి చాలా టేస్ట్ని ఇస్తాయండి. కూర కన్నా కూడా ఈ వడియాలు పులుసుల్లోనే బాగుంటాయి. ఒకసారి కలిపి ఇప్పుడు మళ్ళీ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చివరిగా నేను కాస్త పంచదార వేసాను. మీకు నచ్చితే బెల్లం వేసుకోండి. ఎక్కువ కావాలంటే తీపి ఎక్కువ తినేవాళ్ళు తీపి ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసాను. ఓకే అండి, పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఈ పులుసుని తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.